నేను లేకపోయినా సంతోషంగా ఉంటారని నమ్మకం నాకుంది. అందుకే చట్టబద్ధంగా ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తప్ప నాలో ఇంకా ఎలాంటి దురాలోచన లేదు. 10 మందికి మంచి చెయ్యాలనేదే మీ లక్ష్యం. అలాంటి మీ మంచి ఆశయాన్ని నెరవేర్చాలని నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఆ వైజయంతి మహామేధావి అసలే రాజేంద్ర అవినాష్ల మీద పగతో రగిలిపోతోంది. నిప్పుకు అర్జున్ తోడైతే నేను తనకి విడాకులు ఇవ్వకుండా నిన్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు అది చట్టరీత్యా నేరమని, కాబట్టి నేరస్తుడిగా నాపై చర్య తీసుకోవాల్సి వస్తుందని నోటీస్ పంపించింది. 15 రోజుల లోపల ఈ నోటీస్కి జవాబు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. మీరే ఈ సమస్య నుంచి కాపాడాలి బాబాయ్, కాపాడాలి. అవినాష్కి ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అవినాష్కి ధైర్యం చెప్పు. వెళ్ళమ్మా. వస్తాను పిన్ని. ఏమండి, అవినాష్కి ఏం భయం లేదు కదా? మనం తప్పు చేశాం బోనా. విడాకులు తీసుకోకుండా మరొక పెళ్లి చేసుకోవటం తప్పన్న చిన్న విషయాన్ని కూడా విస్మరించాను. అవినాష్ నిరకాటంలో పెట్టాను. అంటే అవినాష్ని మనం కాపాడలేమా? కాపాడాలి బోనా, ఎలాగైనా కాపాడాలి. ముందు నేను సిఐ మాధవ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాట్లాడి వస్తాను. తనేదైనా సలహా ఇవ్వచ్చు. వస్తాను బోనా. ఆ శిరీష చూశారా ఎంత పనిచేసిందో? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అదేంటి ఇన్స్పెక్టర్ అలా మాట్లాడతారు? ఇన్నాళ్లు మీరు చాలా తెలివైనవారని, ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తారని అనుకునేదాన్ని. కాని మీరే ఇంతటి తప్పటడుగు వేస్తారని నేనెప్పుడు ఊహించలేకపోయాను. ఏమిటి మీరనేది? అవును రాజేంద్ర గారు, పెళ్లైన మగాడు మరో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకి విడాకులివ్వాలి, లేదా కనీసం మొదటి భార్యకి అతను రెండో పెళ్లి చేసుకోవటం అంగీకారమైనా అయ్యుండాలి. ఈ రెండూ కాకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం. ఈ చిన్న విషయాన్ని కూడా మీరెలా విస్మరించారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మీరు ఎవరూ ఊహించని పరిస్థితిలో ఇరుక్కున్నారు. అయినా నేను మీకు ముందే చెప్పాను, వైజయంతి గారు మీ మీద పగతో మీకు ఎటువంటి ఇబ్బందైనా కలిగించవచ్చని. అందుకే జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించాను. మీ అజాగ్రత్త వల్లే ఈరోజు వైజయంతికి మీ మీద పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విషయంలో మీరే మాకు హెల్ప్ చేయాలి. ఐఎమ్ సారీ, ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు. చట్టాన్ని మీరు ఉల్లంఘించారు. చట్టాన్ని అతిక్రమించి నేనేం చేయలేను. అయినా వైజయంతి గారి లాయర్ సామాన్యుడు కాదు, మోస్ట్ కన్నింగ్ లాయర్. అతను తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలడు. అందుకే వైజయంతి గారు పని కట్టుకుని మరీ అతన్ని పిలిపించారు. ఇప్పుడీ కేసుని అతనే డీల్ చేస్తున్నాడు. అందుకే నేనేమీ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ రాజేంద్ర గారు. మీరే ఈ విధంగా అంటే ఇంకా అవినాష్కి ఎవరు హెల్ప్ చేయగలరు? చేయగలరు. అవినాష్కి ఒకరు హెల్ప్ చేయగలరు. ఎవరు ఇన్స్పెక్టర్? వైజయంతి. అవును, ఈ నోటీస్ శిరీష్ గారి పేరు మీద వచ్చిన అసలు సూత్రధారి మాత్రం వైజయంతి గారే. మీ సామర్థ్యాన్ని ఉపయోగించి వైజయంతి గారి మనసు మార్చగలిగితే అవినాష్కి ఈ ప్రాబ్లం నుంచి విముక్తి లభిస్తుంది. మీరొక్కసారి ఆలోచించండి. ఇంతకు మించి వేరే మార్గం ఏదీ నాకు అనిపించటం లేదు. ఆ రోజు నువ్విచ్చిన అడ్వైస్తో భార్గవి మీద కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవమానాల పాలయ్యాను.
నువ్వు తెలివి తక్కువ వాడవనుకున్నాను. ఆ అవమానం భరించలేక నిన్ను షూట్ చేసి పారేద్దామనుకున్నాను. కానీ ఈరోజు అవినాష్ వీక్నెస్ మీద కొట్టావు. కరెక్ట్ పాయింట్ మీద కొట్టి అవినాష్ దిమ్మ తిరిగేలా చేశావు. శభాష్! ఇక ఫర్దర్గా జరగాల్సిందేంటో చూడండి. అవినాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉచ్చులోంచి తప్పించుకోవటానికి వీల్లేదు. ఓకే? ఈ ఉచ్చులోంచి తప్పించుకోవటానికి వీల్లేదు. ఓకే? మళ్ళీ ఎందుకొచ్చావు? అవినాష్ పెళ్లి విషయంలో నా ప్రమేయం కూడా ఉంది, అందుకే వచ్చాను. అసలు నీకు అవినాష్కి సంబంధం ఏంటి? భార్గవి నా కూతురు. ఇప్పుడు అవినాష్ నా అల్లుడు. అందుకే దయచేసి వాళ్ళ జోలికి రావద్దని నిన్ను బ్రతిమలాడటానికి వచ్చాను. భార్గవి నీ కూతురా? నేను నీ అన్న కూతురని విన్నానే. అయినా అవినాష్ నా అల్లుడు. నా అల్లుడు నీ అల్లుడెలా అవుతాడు? శిరీష చేసిన తప్పు వల్ల అయ్యాడు. తాను భర్తని కాదనుకునే దూరం కాబట్టే అవినాష్ ఈరోజు ఇంకొకరికి భర్త అయ్యాడు. తల్లివయ్యుండి ఏ రోజైనా నీ కూతురు కాపురం గురించి ఆలోచించావా? దానికి న్యాయం చేద్దామని చూసావా? ఎస్, న్యాయం చేయాలనే అమెరికా నుండి నా కూతురు కోసం ఇండియా వచ్చాను. మరి నువ్వు భార్గవికి న్యాయం చేయాలనుకుంటున్నావు. ఓకే, ప్రయత్నించు. ఏ న్యాయస్థానానికి వెళ్తావో, ఏ లాయర్లను పట్టుకుంటావో ట్రై చేయి. అవినాష్ని కాపాడటానికి ప్రయత్నించు. అవినాష్ పరిస్థితి బాగోలేదు. అతడింకెంతో కాలం బ్రతకడు. నేనెంతో మంది లాయర్లను కలిశాను. నాదే తప్పని చెప్పారు. ఈ కేసు గెలవనని కూడా చెప్పారు. ఎస్, చెప్పులరిగేలా కోర్టుల వెంట తిరిగినా నువ్వు గెలవటం కల్లా. నీ కూతురు అల్లుడు కటకటాల పాలు అవ్వక తప్పదు. ఈ దెబ్బతో అవినాష్ గుండె పగలు చావక తప్పదు. ప్లీజ్ అలా అను. అవినాష్ లాంటి మంచి మనిషికి అలా జరగటానికి వీల్లేదు. అసలు ఈ పెళ్లి విషయంలో తొందరపడింది నేనే. తప్పుడు నిర్ణయం తీసుకొని అందరినీ బాధ పెట్టాను. దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు. అవినాష్ని కాపాడు. ఈ కేసు విత్డ్రా చేసుకో. కేసు విత్డ్రా చేసుకోవాలా? నిన్ను క్షమించాలా? ఓకే ఓకే ఓకే, ఎంతైనా నువ్వు నా మాజీ ప్రియుడు కదా. నీ కోరిక ప్రకారమే క్షమించేస్తాను. అయితే ఒక కండిషన్. అక్కడున్న నా చెప్పులు తీసుకొచ్చి నా కాళ్ళకి తొడుగు. ఏంటి, ఫీల్ అవుతున్నావా? ఒకప్పుడు నువ్వు ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్వి. ఆ పరిస్థితుల్లో అడిగితే ఫీల్ అయ్యావంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్వి. 4 రోడ్ల మీద నిలబడి టాక్సీ తుడుచుకోవటానికి లేని సిగ్గు 4 గోళ్ల మధ్య నా చెప్పులు తుడటానికి ఎందుకంట? అందులోనూ నేనేమి పరాయిదాన్ని కాదు. నువ్వు ఎంతో ప్రేమించి మోసం చేసినా
నీ మాజీ ప్రియురాల్ని. చెప్పులు అలాగే తొడుగుతారా? వాటి మీదున్న దుమ్ము కనిపించటం లేదా? ఆ దుమ్ముని తుడు. ఏంటి, తుడవటానికి క్లాత్ కోసం వెతుకుతున్నావా? ఏ, నీ జేబులో కర్చీఫ్ లేదా? లేక కర్చీఫ్ తీయటానికి నామోషిగా ఉందా? ఇంకొకటి. ఏంటి రాజేంద్ర, చెప్పులు తొడిగానని సిగ్గుగా ఉందా?
నేనేం సిగ్గుపట్టం లేదు. నా కూతురి కాపురం నిలబెట్టుకోవటం కోసం నేనే ఈ పని చేయటానికైనా సిద్ధమే. ఓకే, నేను క్షమించాను. ఇక వెళ్ళు. మరి ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు కదా? నో, సమస్య లేదు. కేసు విషయం ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం.